మీ కేసుల కోసమైనా ఇంకో దానికోసమైనా మీరు ప్రజలెందుకు చెప్పలేదు? ఒక రాజ్యసభ సభ్యుడు, శాసనసభలో ఉపనాయకుడు, ఓ ఇంపార్టెంట్ లీడర్ ఢిల్లీ పర్యటన ఉంటే రహస్యంగా ఎందుకు పెట్టినరు? మీడియా కనిపెట్టి హరీష్ రావు గారు బీజేపీ వాళ్ళని కలవనికబోతున్నాడని మీడియా బయట పెట్టేట వరకు మీరు ఎలాంటి ప్రకటన చేయకుండా దాచిపెట్టినట్టే మీ ఉద్దేశం ఏంది? ఎంతకాలం బీజేపీని ప్రసన్నం చేసుకొని సిబిఐ విచారణ జరగకుండా మీరు ఆపుకుంటారు? ఈ రకంగా తప్పించుకోవాలని చూడడము, లేకపోతే బీజేపీని అడ్డం పెట్టుకొని అవినీతిని కాపాడుకోవాలని ఆలోచన ఏదైతే ఉన్నదో భవిష్యత్తులో చూస్తూ ఊరుకోము. ప్రభుత్వం కూడా నిర్దిష్టమైన కార్యాచరణతో ముందుకు వస్తుంది. ఒక పక్కన ప్రాజెక్టును రిపేర్స్ చేసుకొని రినోవేట్ చేసుకొని రాష్ట్ర ప్రజలకు ప్రయోజనకరంగా ఏ విధంగా ముందుకు వెళ్లాలనో సాంకేతికపరమైన అంశాలను అన్నిటిని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది. ఈ ప్రాజెక్టులను రిపేర్ చేసుకోవడం ద్వారా తిరిగి ప్రజలకు ఉపయోగపడే విధంగా, అదేవిధంగా తుమ్మిడియేటి దగ్గర మీరు ఆపేసిన ప్రాజెక్టును మళ్ళీ ప్రారంభించి తుమ్మిడియేటి నుంచి సరాసరి శ్రీపాద ఎల్లంపల్లికి నీళ్లు తీసుకొచ్చి చేవెళ్ల వరకు నీళ్లు తీసుకురావడానికి అవసరమైన ప్రణాళికలను కూడా అన్నిటిని సిద్ధం చేసుకుంటాం. అప్పుడప్పుడు హరీష్ రావు గారు మాట్లాడుతుంటారు, ప్రాణహిత చెవెళ్ళ లేకపోతే మీకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయని. ఆయన తెలివి ఉండి మాట్లాడుతుండా, అతి తెలివితోటలతో మాట్లాడుతుండా, మభ్య పెట్టాలని మాట్లాడుతున్నా నాకు తెలియదు. దీంట్లో ప్రాణవాయువు శ్రీపాద ఎల్లంపల్లి హరీష్ రావు గారు నిక్కరు తొడగకముందే కాంగ్రెస్ పార్టీ కట్టింది. ఎస్ఆర్ఎస్పీ కాంగ్రెస్ పార్టీ కట్టింది. ఈరోజు మేడిగడ్డ నుంచి నీళ్ళెత్తి అన్నారంలో పోసి, అన్నారంలో నుంచి నీళ్ళెత్తి సుందిళ్ళలో పోసి, సుందిళ్ళ నుంచి నీళ్ళెత్తి శ్రీపాద ఎల్లంపల్లిలో పోయాలి. కానీ ఇవి పొయ్యకపోయినా శ్రీపాద ఎల్లంపల్లి ఏదైతే కెపాసిటీ ఉందో, హైదరాబాద్కి తాగునీరు అందిస్తుందో, ఈరోజు కరీంనగర్ లేకపోతే మిగతా జిల్లాలకు శ్రీపాద ఎల్లంపల్లి నుంచి ఎస్ఆర్ఎస్పీ నుంచి నీళ్ళు ఏవైతే ఉన్నాయో, ఈరోజు ఆ ప్రాజెక్టుల ద్వారానే తెలంగాణలో అత్యధికంగా వరి ఉత్పత్తి చేసి ఈరోజు పంటలు పండిస్తుంటే మేం కట్టిన ప్రాజెక్ట్ అని అబద్ధాలు చెప్తాడు, చర్చిస్తే రాడు. కాబట్టి ఈరోజు మిత్రులారా, జరుగుతున్న పరిణామాలను మీరు అంచనా వేసుకోండి. ఈరోజు ఎందుకు 48 గంటల సిబిఐ విచారణకు ఆదేశం ఇస్తామన్న కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉండిపోయింది? ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకుంటలేదు? మేము పదే పదే రిమైండర్లు రాసినా ఎందుకు కేంద్ర ప్రభుత్వం స్పందిస్తలేదు? ఈరోజు ప్రధానమంత్రి గారు, కేంద్ర హోంమంత్రి గారు ఇక్కడికి వచ్చినప్పుడల్లా కేసీఆర్ గారి కుటుంబానికి కాళేశ్వరం ఏటీఎంగా మారింది, వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టిందని మాట్లాడిన మాట వాస్తవం కదా? మీరే స్వయంగా విచారణ సంస్థల అధిపతులుగా, ప్రధానమంత్రిగా, హోంమంత్రిగా మీరే ప్రకటనలు చేసి ఈరోజు చర్యలు తీసుకుంటలేరు అని అంటే, హరీష్ రావు గారి ఢిల్లీ పర్యటనకు సంబంధించి వివరాలన్నిటిని ఎవరెవరు కలిసిండో హరీష్ రావు గారు బయట పెట్టాలి. ఈ రహస్య పర్యటనల వెనకాలన్న ఉద్దేశం ఏందో తెలంగాణ ప్రజలకు తెలవాలి. లేకపోతే హరీష్ రావు గారు ఎక్కడెక్కడికి వెళ్ళిండో హరీష్ రావు గారు ఒప్పుకుంటే టోటల్గా విచారణకు ఆదేశిస్తే హరీష్ రావు గారు ఎవరెవరిని కలిసి వచ్చిండు, రహస్యంగా ఢిల్లీ పర్యటనది, రహస్య పర్యటనలో ఎవరెవరిని కలిసిండు, ఏ ఆర్ఎస్ఎస్కు సంబంధించిన ప్రముఖులను పట్టుకొని ప్రభుత్వంలో ఒత్తిడి తీసుకొచ్చి అవినీతిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేసిండు. ఈరోజు కాళేశ్వరం సంబంధించిన పీసీ ఘోష్ కమిషన్ కేసు అంటుండు, ఆర్గ్యుమెంట్స్ అయిపోయినాయి, రిజర్వ్ ఫర్ జడ్జిమెంట్ అని జడ్జిమెంట్ రావాలి. జడ్జిమెంట్ ఉన్నాక న్యాయ నిపుణుల దగ్గరకు వచ్చి చర్చించేది ఏముంది మిత్రులారు, మీరు చెప్పండి. ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ అయిపోయినాయి, రిజర్వ్ ఫర్ జడ్జిమెంట్ అయింది. పోయిన వారమే జడ్జిమెంట్ ప్రకటించాల్సింది, జడ్జిమెంట్ పూరా తయారు కాలేదు, మేము 22 తారీఖు నాడు జడ్జిమెంట్ ప్రకటిస్తామని చెప్పారు. ఇప్పుడు చర్చలకే, ఇప్పుడు వాదించడానికే కేసు లేదు కదా. ఏ రకంగా ఢిల్లీలో పోయి న్యాయవాదులను కలిసి ఎవరి ముందల వాదిస్తారు? కోర్టుల కేసు రిజర్వ్ ఫర్ జడ్జిమెంట్ అయినాక వాదించడానికే లేదు కదా. ఎవరి ముందల వాదిస్తున్నారు, ఎవరిని మభ్య పెడుతున్నారు, ఎవరిని మేనేజ్ చేస్తున్నారు, ఎవరి కాళ్ళు పట్టుకుంటున్నారు, ఏం జరుగుతుంది?